లే పొద్దున్న లేచి మెక్కట మొదలెట్టావంటే ఆకలేస్తుంది. రాత్రి కూడా ఏం తినలేదు అత్తయ్య. 2 పూటలు తినకపోతే చచ్చిపోవు. ఇలా తిని తినే నా కొంపంతా గుల్ల చేసావు కదే దరిద్ర మహమ్మ. వెళ్ళి పని చూడు. అమ్మా ఉదయం నుంచి మందు కొడుతూనే ఉన్నానే. ఈ చికెనేనా? కడుపు మంటగా ఉందే. మటన్ బిర్యానీ ఏదైనా తెప్పించవే. నా బంగారే, ఇదిగో ఇప్పుడే తెప్పిస్తాను. నా సర్వస్వం నువ్వే కదరా. ఏమండి, మీ ఎదురుగానే అత్తయ్య గారు నన్ను ఇలా వేధిస్తుంటే చూస్తూ ఊరుకుంటారేమండి? మీరైనా చెప్పండి చెప్పండి. నా బంగారు కొండ. లేబే లే. ఏమే నన్నే ఎదిరించమని నా కొడుకుని రెచ్చగొడతావా? లేదు. నువ్వు షికార్లు కొడుతుంటే నీ పనులను ఎవరు చేస్తాడే? నీ బాబు చేస్తాడనుకున్నావా? చేయవే. దుర్గా, దుర్గా వస్తున్నానండి. ఏమండి, వెళ్ళిన పని ఏమైంది? కాయా పండా? ఈ వంగపండు రంగారావు వెళ్ళాడంటే కాని పని కూడా అయి తీరాల్సిందే. మన అబ్బాయికి మంత్రి గారి సంబంధం ఖాయం చేశాను. కట్నం ఎంత ఇస్తానన్నారండి? 5 లక్షలు. 5 లక్షలా? దుర్గా, దుర్గా, ఏమిటండి? 5 లక్షలకి 5 పైసలు తక్కువైనా ఒప్పుకోనన్నాను. వాళ్ళు సరేనన్నారు. త్వరలో ముహూర్తాలు పెట్టించమన్నారు. ఈ లోపల కోడలి పిల్లని ఎలా వదిలించుకోవాలో నేను చెప్తాను. మీరు రండి. అత్తయ్య, పాలు తీసుకోండి. పాలు కాదమ్మా, ఓ చుక్క విషం ఉంటే ఇవ్వు. తాగి చచ్చి ఊరుకుంటాను. అత్తయ్య, ఏమిటా మాటలు? నీకు పెళ్ళై ఇన్నేళ్ళైనా ఇంకా పిల్లలే పుట్టలేదని, నువ్వు గొడ్రాలివని, ఈ జన్మలో మనవణ్ణి ఎత్తుకునే యోగమే నాకు లేదని అమ్మలక్కలందరూ ఆడిపోసుకుంటుంటే ఇంకా నేనెందుకు బ్రతకాలి? బాధపడకండి అత్తయ్య. ఆ దైవం కన్ను తెరిస్తే నేను తల్లినవుతానత్తయ్య. దైవం అంటే గుర్తొచ్చింది. మన ఊరి చివరన ఉన్న మర్రి చెట్టుకు పూజ చేసి అర్ధరాత్రి పూట 60 ప్రదక్షిణలు చేస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని మన ఊరి పూజారి గారు చెప్పారు. రేపు మంగళవారం, చాలా మంచి రోజు. వెళదామమ్మా? నీ ఇష్టం అత్తయ్య. వాళ్ళు వస్తున్నారు. నువ్వు వచ్చి వెళ్ళమ్మా. సంతానం కలగాలని ఆ చెట్టుకు ముడుపు కట్టిరమ్మా. వెళ్ళు. అలాగే అత్తయ్య. వెళ్ళమ్మా. తల్లి జగన్మాత, నాకు సంతాన భాగ్యం కలిగించు తల్లి. ఇక ప్రదక్షిణ చెయ్యమ్మా. సరే అత్తయ్య. జగన్మాత కాచాయని పరమేశ్వరి కాపాడు.
అయ్యో, అదేంటమ్మా అలా పడిపోయావు? ప్రదక్షిణ చేస్తూ సగంలో ఆగిపోతే ఆ చెట్టు కోపం వస్తే నీకు పిల్లలు పుట్టరు. లే, ఇక్కడంతా గాజు పెంకులున్నాయత్తయ్య. నడవటం చాలా కష్టంగా ఉంది. ఎందరో ఆడవాళ్ళు సంతానం కోసం నిప్పుల మీదే నడుస్తున్నారు. పిల్లల కోసం ఎందరో స్త్రీలు నిప్పుల మీద నడుస్తున్నారే, ఆఫ్టర్ ఆల్ నువ్వు గాజు పెంకుల మీద నడవలేవా? లేమ్మలే, తొందరగా లే. ఏమిటమ్మా, నడవలేకపోతే అంగ ప్రదక్షిణ చెయ్యి. సరే. నన్ను చెప్పడానికి ఇక్కడికి తీసుకొచ్చారని నాకు ఇప్పుడే అర్థమైంది. కట్నం డబ్బు కూడా తీసుకురాలని నిష్ట దరిద్రురాలివి. నువ్వు చావడమే మంచిది. నీ పీడ విరగడైతే నేను మంత్రి గారు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానే. 5 లక్షల కట్నం వస్తుంది. ఆగవే, వెళ్ళిపోతావే.
ఒరే రంగా, ఒరే వెంక, రే సత్యం, రే రాజు, ఎక్కడ వచ్చారా? త్వరగా రండి, రండిరా. పోయిన పని ఏమైందిరా? మీరు చెప్పినట్టుగానే ఆ ఇంట్లో దోపిడీ చేశామయ్యా. శభాష్. మొత్తానికి సాధించావా? అమ్మా, నువ్వు దేవత వృక్షాలు అని కష్టాల్లో ఉన్న వాళ్ళు నీ దగ్గరకు వచ్చి మొర పెట్టుకుంటే వెంటనే వాళ్ళ కష్టాలు తీరుస్తావని నమ్మి నీ దగ్గరకు వచ్చాను. ఒక్కగానొక్క కూతురు పెళ్లి కోసం ఉన్నదంతా అమ్మి పెళ్లికి కావలసిన నగలు డబ్బు సిద్ధం చేశాను. రాత్రి ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకుపోయారమ్మా. పీటల మీద పెళ్లి ఆగిపోయి నా బిడ్డ నా కళ్ళ ముందే కుమిలిపోవటం నేను భరించలేను. నా ప్రాణాలు బలి తీసుకొని నా బిడ్డ జీవితాన్ని కాపాడు తల్లి, కాపాడమ్మా, కాపాడు. నన్ను మనసారా నమ్మి నా చెంతకొచ్చి నన్ను ఆశ్రయించిన నా భక్తులు ప్రాణత్యాగం చేయటం నేను సహించలేను. నువ్వు నీ కోడళ్ళిద్దరినీ కట్నం తేలేదని ఎంతో దారుణంగా చంపావు. అత్తా వకింటి కోడలేనన్న సత్యాన్ని మరిచావు. ఆ పాపానికి శిక్ష నువ్వు ఎప్పటికైనా అనుభవించక తప్పదు. వరకట్నం అనేది ఒక పిశాచం లాంటిది. దానివల్ల ఎందరి ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయో నాకు బాగా తెలుసు. కానీ అభం శుభం ఎరుగని నీ కూతురు పెళ్లి మాత్రం మంగళప్రదంగా జరుగుతుంది. పిల్లా పాపలతో
నిత్య సుమంగళిగా 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. నేను దుర్మార్గపు అత్తల పాలిటి యమపాశాన్ని, వాళ్ల గుండెల్లో నిద్రపోతాను. వరకట్నం ఇచ్చుకోలేని ఆడపిల్లల పాలిటి కల్పవృక్షాన్ని, వాళ్లను నిత్యం కాపాడే దేవతా వృక్షాన్ని. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు, అంతా శుభమే జరుగుతుంది. ఈ వరకట్న దురాచారాన్ని చట్టాలు కాదు అరికట్టగలిగేది, మనలాంటి ఆడవాళ్లే. అప్పుడే స్త్రీ జాతికి ఈ వరకట్న రక్కసు నుండి శాశ్వతంగా విముక్తి లభించేది. అమ్మా అమ్మా, నా తప్పులు క్షమించి నన్ను మన్నించు తల్లి. అమ్మా అమ్మా, అమ్మా, ఆ దొంగలు దోచుకెళ్ళిన సొమ్మును కాపాడి నీ దగ్గరే భద్రపరిచి నన్ను అనుగ్రహించావా తల్లి. నువ్వు మామూలు మరి చెట్టు కాదమ్మా, మా పాలిట కల్ప వృక్షానివి. అమ్మా 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 అమ్మా, నా బిడ్డ జీవితాన్ని కాపాడిన నీ మేలు మర్చిపోలేను తల్లి, మర్చిపోలేను. పరాశక్తి, జై పరాశక్తి, జై పరాశక్తి, జై పరాశక్తి, జై పరాశక్తి, జై పరాశక్తి. అగ్నిహోత్ర చండీ ప్రసన్న, చాముండీ ప్రసన్న, శక్తిరూపిణీ ప్రసన్న, ముక్తిదాయిని ప్రసన్న, జ్వలిత జ్వాలా నేత్రిణీ ప్రసన్న, జగత్కారిణీ ప్రసన్న, కాళీ ప్రసన్న, కరాళీ ప్రసన్న, భద్రకాళీ ప్రసన్న, కాళీ ప్రసన్న, భద్రకాళీ ప్రసన్న, రుద్రకాళీ ప్రసన్న, సుందరీ ప్రసన్న, ప్రళయ రూపిణీ ప్రసన్న. పలుకవేమే చండి, నీవు ముండివైతే నేను జగముండిని. నువ్వు అనుగ్రహించకుంటే నా శిరస్సును ఖండించుకొని నీ పాదాల చెంత ప్రాణత్యాగం చేస్తాను. జై పరాశక్తి, జై పరాశక్తి. భైరవా, ఎందుకింతటి సాహసం చేశా? నీ దివ్య దర్శనం కోసమే మాట. ఏమిటి నీ కోరిక? ప్రపంచాధిపత్యం నాకు కావాలి. నీకు యథారూపం ప్రసాదిస్తున్నాను. అష్టదిక్పాలకులు నా హస్తగతం కావాలి. నవగ్రహాలు నా అడుగులకు మడుగులొత్తాలి. సురాసురులందరూ సదా నా పాదాక్రాంతులు కావాలి. సృష్టిలో ఏ జీవి వల్ల నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు మాత. నన్ను అమరుణ్ణి చేయి. అందుకు నీవు ఆజ్ఞాపించు మాత.
భైరవ, నీ మంత్రశక్తుల్ని ఉపయోగపరచకుండా ఆదివారం అమావాస్య అర్ధరాత్రి పుట్టిన కన్య చేత ప్రతి ఆదివారం రాత్రి వివాహం కాని యువకుడి రక్తంతో రక్తాభిషేకం జరిపించు. అలా అష్టయువకుల రక్తంతో రక్తాభిషేకం జరిపించిన పిమ్మట నీ అభీష్టం నెరవేరుతుంది. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. కాలకేయ, విన్నావుగా దేవి ఆజ్ఞ, అది నెరవేరే మార్గాన్ని చూపించు. ఆ మాయానేత్రంలో చూడు. పదండి గురుదేవా, చూద్దాం. జై పరాశక్తి. మా బావకి మంచి ఉద్యోగం దొరికి మా ఇద్దరికి పెళ్ళైతే నాకు పుట్టబోయే బిడ్డకి నీ పేరే పెట్టుకుంటాం. ఆశీర్వదించు తల్లి. వింతగా లేదు? ఎంతగా ఉందా? రావి చెట్టుకు పూజలు చేయడం, మొక్కడం, ముడుపులు కట్టడం చూసి, కానీ అవన్నీ మర్రి చెట్టుకు చేయనేలా? ఏమిటి వింత? ఎవరా కాంత? వెళ్ళి తెలుసుకొస్తా గురుదేవా. ఆ? ఆ కన్య పేరు పార్వతి. ఆదివారం అమావాస్య అర్ధరాత్రిన పుట్టింది. షిరిడీ సాయి భక్తురాలు. నీ క్షుద్ర విద్యలాల మీద పని చెయ్యవు. నీ లక్ష్య సాధనకు కామిని ఉపయోగపడుతుంది. ఒక దేవతల ఊరి ప్రజల కష్టాలు తీరుస్తూ అదే మర్రి చెట్టు మీద నివాసం ఏర్పరచుకున్న ఒక పిశాచి. ముందు దాన్ని వశం చేసుకుంటే ఈ పార్వతి ద్వారా నీ లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు. రమేష్, ఏమిట్రా పని? ఇలాంటి అందమైన అమ్మాయిల్ని ఫాలో చేయడం, సరదాగా ఫోటోలు తీయడం నా హాబీ. నీళ్లకొచ్చిన అమ్మాయిని ఫోటోలు తీయడం హాబీయా? బావా, లేని పని కూడా నీకెందుకో, వదిలే అతన్ని. ఇంకోసారి దరిదాపుల్లో కనిపించావా నరికేస్తా. నన్నే అవమానిస్తావా? నీ అంతు తేలుస్తానురా. అవును బావా, మోటార్ సైకిల్ మీద ఊరంతా తిరగడమేనా నీ పని? నువ్వు ఇంట్లో నుయ్యించుకుని చెరుగుటకు రావాల నేలకి. వాడి ఫేస్ చూడు, లుక్ అంతా అక్కడే వాడికి. అబ్బా వదిలే బావా. అవును, నీకు ఇంటర్వ్యూ కార్డు వస్తుందన్నావుగా, వచ్చిందా? దేవుడి దయవల్ల ఇంకా రాలేదు. బాబా దయవల్ల తప్పకుండా వస్తుంది. ఎందుకంటే మర్రి చెట్టుకు ముడుపు కట్టానుగా. సర్లే, ఎక్కువ. అమ్మో, నేను రాను, ఊరంతా చూస్తారు. చూస్తే ఏ పెళ్లి చేసుకుంటాంగా. బావా, నాకు కూడా ఒక ఆశ బావా. ఏంటి? ఇలా వెనకాల కూర్చొని నీ నడుము చుట్టూ చేతులు కట్టుకుని జాలీగా తిరగాలని. అవునులే, అంటే నువ్వు కింద పడిపోయి నన్ను మీద పడమనేగా. చిపో బావా నువ్వు. ఎక్కువ. ఎంత గండం గడిచిందమ్మా. సమయానికి ఆ శేఖర్ రాకపోతే నువ్వేమైపోయేదానివో. వద్దమ్మా, ఇక నుంచి నువ్వు నీళ్ళకే ఎడద్దమ్మా. నీ తాత చెప్పిన మాటినమ్మా. ఏమిటి తాతయ్య, ఇప్పుడు ఏమైందని ఇంత బాధపడుతున్నావు? అది కాదమ్మా, నీకేదైనా అయితే నేను భరించలేనమ్మా. నీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నా గుండెల్లో గుచ్చుకున్నట్టు ఉంటదమ్మా. తాతయ్య, అమ్మా నాన్న బ్రతుకున్నా కూడా నన్ను ఇంత ప్రేమగా చూసుకునేవారా? నాకింకా ఏ బంధువులు అక్కర్లేదు తాతయ్య. వీలైనంత తొందరగా నిన్ను నీ బావ శేఖర్కిచ్చి పెళ్లి చేస్తే నాకు కొంచెం నెమ్మదిగా ఉంటదమ్మా. చిప్పో తాతయ్య. సరే, ఈ 7 పాలు తాగమ్మా. చూసా చూసా, అప్పుడే నీకు జలుబు చేసింది. అదిగో నీకు జలుబు చేసింది.
ఏమిటండి ఈ తుఫాన్ ఏమిటో అంతా అయోమయంగా ఉంది. ఇప్పుడే కరెంటు పోవాలా? కట్నం కోసం మమ్మల్ని దారుణంగా చంపా. ఒక ఆడదానిగా పుట్టి తోటి ఆడవాళ్ళను హింస పెడతావా? నీలాంటి రాకాసి అత్తలున్నంత వరకు ఏ కోడలు సుఖంగా ఊపిరి పీల్చుకోలేదు. నీలాంటి అత్తలకు గుణపాఠం నేర్పుతాం. గయ్యాళి అత్తల రక్తాన్ని తాగుతాం. ఇలాంటి పీడకలు వచ్చిందేమిటి? భగవంతుడా రక్షించు. ఐ లవ్ యూ పార్వతి, ఐ లవ్ యూ. నీలాంటి అందమైన అమ్మాయిని ఇంతవరకు నేను చూడలేదు. ఇవిగో నీ ఫోటో. ఇలాంటి వెధవేషాలు నా దగ్గర వేయకు. మర్యాదగా వెళ్ళిపో, లేదంటే తాతయ్యని పిలుస్తాను. ఐ లవ్ యూ అని ఒక్కసారి అని పార్వతి. వెళ్తాను, కానీ నువ్వు లేకుండా నేను జీవించడం అసంభవం. ఇవాళ రాత్రి మర్రి చెట్టు దగ్గర నీ కోసం ఎదురు చూస్తుంటాను. నువ్వు రాకపోతే ఆ చెట్టుకే ఉరేసుకుని చస్తాను. ఓకే, వస్తావుగా? మర్యాదగా వెళ్ళిపోతావా, లేకపోతే ఊరంతా పిలిచి అలర్ట్ చేయమంటావా? ఈ రాత్రికి తప్పకుండా నువ్వు వస్తున్నావు. భూతబంధః, పిశాచబంధః, భేతాళబంధః,
కామిని పిశాచ బంధః ఓం హ్రీం క్లీం ఫట్ ఆవాయ ఓం హ్రీం క్లీం శాకినీ స్వాహా ఓం హ్రీం క్లీం శాకినీ స్వాహా ఓం హ్రీం క్లీం కంకాళీ స్వాహా ఓం హ్రీం క్లీం భయాన రౌద్రిణీ స్వాహా ఓం హ్రీం క్లీం కామినీ స్వాహా నన్ను ఇక్కడికి అసలు ఎందుకు రప్పించావు? నీ మూలంగా ఒక మహత్తర కార్యం కావలసింది. అందుకే ఆ భేతాళుణ్ణి ప్రసన్నం చేసుకుని నిన్ను ఇక్కడికి రప్పించాను. ఆదివారం అమావాస్య నాడు అర్ధరాత్రి సమయాన పుట్టిన పార్వతి శరీరంలో ప్రవేశించి రక్త పిశాచిగా మారి పెళ్లి కాని యువకుల్ని చంపి ఆ రక్తం తెచ్చి కాళికాదేవికి రక్తాభిషేకం చెయ్యాలి. నన్ను దేవతగా తలచి పూజలు చేస్తూ ఉన్నా ఆ అమాయకులైన గ్రామస్తులను చంపలేను. చంపవు? జై పరాశక్తి! మమ్మల్ని ధిక్కరిస్తావా? ఏయ్! ఎంత పొగరే నీకు! మా మంత్రశక్తుల్ని అవమానిస్తావా? జై పరాశక్తి! ఓం హ్రీం క్లీం ఫట్ ఓం హ్రీం క్లీం ఫట్ ఓం హ్రీం క్లీం భూతబంధః ఓం హ్రీం క్లీం పిశాచబంధః ఓం హ్రీం క్లీం దక్షిణీ బంధః ఓం హ్రీం క్లీం కాంతిబంధః. ఈ భైరవుని శక్తి ఏమిటో ఇప్పుడైనా అర్థమైందా కామిని? నీ బెదిరింపులకు భయపడి లొంగిపోవడానికి నేను మామూలు మనిషిని కాను. నీ మంత్రశక్తితో నన్ను నువ్వు బంధించగలవేమో కానీ నన్నంతం చేయటం నీ తరం కాదు.
విలేజ్ బ్యూటీని కుర్రాళ్ళు వెంటాడుతున్నారంటే అర్థమేమిటబ్బా? కొంపతీసి సినిమాలో చూపించినట్టు రేప్ చేయడం కాదు కదా. మన హీరోయిన్ వాళ్ళు మానభంగం చేయకముందే హీరోల వెళ్ళి కాపాడుతాను. ఏయ్ 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 నువ్వు తప్ప కొట్టదు 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 గురు. ఎన్ని గుండెలు రా అమ్మాయి వెంట పట్టడానికి? అయ్యో ఆ అమ్మాయి వెంట నేను పడ్డవేంటి గురు? ఆఖరి బస్సు పట్టుకోవడానికి నేను పరిగెడుతున్నా. తెల్లారితే పక్కూరులో నా పెళ్లి గురు. ముహూర్తం టైంకి నేను వెళ్ళకపోతే నే కట్టాల్సిన తాలి ఎవడో కట్టేస్తాడు గురు. గురు అదిగో బస్సు పోతే పోయింది. పరిగెట్టుకునే పరిగెత్తండి పరిగెత్తండి. అవును, నువ్వెందుకు పరిగెత్తుకొచ్చావు? నీకోసమే బావా, రేపు నువ్వు ట్రైనింగ్కి వెళ్ళాలి కదా, అది గుర్తు చేద్దామని వచ్చాను. ట్రైనింగ్ నేను వెళ్ళను. ఎందుకని? నేను వదిలి ఉండలేను. అదేమిటి బావా అలా అంటావు? అవును మరి. బావా, నువ్వు ట్రైనింగ్కి వెళ్తేనే కదా ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తేనే కదా జీతం వస్తుంది, అప్పుడే కదా మనకి పెళ్ళి అవుతుంది. ఆ తర్వాత పిల్లలు పుడతారు, పిల్లల్ని కాన్వెంట్ లో చేర్పించాలి, పెద్ద పెద్ద చదువులు చదివించాలి. అవునా? అవును. మరి ఇవన్నీ జరగాలంటే డబ్బు కావాలి కదా. అందుకే నా మాట విని ట్రైనింగ్కి వెళ్ళి బావా. ఓకే వెళ్తాను, బట్ నేను అడిగింది ఇవ్వాలి. ఏమిటిది? ఓం హ్రీం క్లీం జ్వాలాముఖి స్వాహా. ఓం హ్రీం క్లీం జగన్మోహిని స్వాహా. ఓం హ్రీం క్లీం వికటముఖి స్వాహా. ఓం హ్రీం క్లీం కపాలమాలిని స్వాహా. ఓం హ్రీం క్లీం కాళరూపిణి స్వాహా. ఓం హ్రీం క్లీం కామరూపిణి స్వాహా. కామిని ఓం హ్రీం క్లీం ఓం హ్రీం క్లీం కంకాళిని స్వాహా. ఓం హ్రీం క్లీం కంకాళిని స్వాహా. ఓం హ్రీం క్లీం గౌరవపతి స్వాహా. ఓం హ్రీం క్లీం అగ్నిరూపిణి స్వాహా. ఓం హ్రీం క్లీం కామిని ఆవాయః. పార్వతి, నువ్వు రమ్మన్న చోటుకి వచ్చాను. వచ్చావా పార్వతి? నాకు తెలుసు నువ్వు వస్తావని. నీ కోసం క్షణవక యుగంలా ఎదురు చూస్తూనే ఉన్నా. విరహంతో వేగిపోతున్నాను. రా, ఒక్కసారి నా కౌగిలిలోకి రా. రా పార్వతి.
అమ్మాయ్యా అమ్మా బాబు నిన్నెల్లారు ముద్దుగా పెంచావే నీకప్పుడే నూరేళ్ళు నిండిపోయినాయా బాబు. సెలవులకు ఇంటికి వచ్చింది ఇట్లాంటి దుర్మరణం పాలవటానికా బాబు? ఆ ఘాట్లన్నీ చూస్తుంటే పాము ఏదైనా కరిచి ఉండి ఉండాలి. మీరన్నది నిజమే కావచ్చు. పాము కాట్ అయితే కాళ్ళ మీద ఉండాలి కానీ గుంటి మీద ఎట్టా ఉంటుంది బాబు? అదే నిజమే. ఈ చావుకేదో బలమైన కారణం ఉండి ఉండాలి. ఎందుకైనా మంచిది, వెంటనే విషయం పోలీసులు తెలియపరుస్తాను. తల్లి, విజయవంతంగా నా ట్రైనింగ్ పూర్తి చేయించి త్వరలో పార్వతితో నా పెళ్లి జరిపించు. భక్త, నీ భక్తికి మెచ్చి తిని నీ కోరిక నెరవేరాలంటే పట్నాలో చాలా నిష్ఠగా ఉండాలి. నీ పర్సనాలిటీని చూసి. ఇదేమిటి దేవత ఇంగ్లీష్ మాట్లాడుతోంది? ఏయ్, నాకు అన్ని భాషలో తెలుసు, చెప్పింది విను. నిన్ను వల్లో వేసుకోవడానికి పట్నంలో అమ్మాయిలు ఎన్నో ప్లాన్లు వేస్తారు. వాళ్ళ పోజులకి లొంగకుండా పార్వతిని స్మరిస్తూ ఆమెని తలుచుకుంటూ ట్రైనింగ్ పూర్తి చేయాలి. అమ్మా తల్లి మరిచెట్టమ్మా, నువ్వేనా నాతో మాట్లాడుతోంది? తప్పు నాయనా, చెట్టు మాట్లాడదు. పార్వతి, నేనే ఉపదేశం చేస్తున్నాను. ఏమిటి హఠాత్తరసనం? ఈ పచ్చళ్ళు ఇవ్వడానికి బావా. కాబోయే మొగుడు పట్నం వెళ్తుంటే పచ్చళ్ళు ఇస్తారా? ఇంకేమివ్వాలి? ముద్దులు మూట కట్టించుకోవాలి.
అలాగే ఈ పచ్చళ్ళతోటి రోజు సుష్టిగా భోంచేసి హాయిగా నిద్రపోతే నీ కల్లోకి వచ్చిస్తాను ముద్దులు. ఇప్పుడే కావాలి. అయ్యో దేవత చూస్తుంది. ఆ దేవత అనుకోదులే, ఒక ముద్దివ్వు. వద్దు బావా, నా మాట విను. అయ్యో. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా నువ్వు కలగ మారిపోతావే పడుచుదానా. ఒళ్ళన్నీ తిక్కెరగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా, తిక్కెరగి తిమ్మిరెక్కి పైట గాలి పైట తీసి పందిరేసి చిందులేసిందా. వగల రాణివి నీవే, సొగసుగాడను నేనే, ఈడు కుదిరిను జోడు కుదిరిను మేడ దిగిరావే. ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా, నా హృదయంలో నిదురించే చెలి, కలలలో నీ కవ్వించే సఖీ, మయూరివై వయారివై నీవే, నటన మాడినావే నన్ను దోచినావే. తీసుకోండి, కాఫీ తీసుకోండి. అందులో కాఫీ లేదండి, ఇది తీసుకోండి. అయ్యా, ఇవాళ ఆదివారం 4:30 రాహుకాలం. కార్యక్రమం త్వరగా గానిస్తే బాగుంటుంది. అమ్మా పార్వతి, సరోజిని తీసురమ్మా. సరే బాబాయ్. ఎవరి అమ్మాయి చురుగ్గా ఉంది? మా వెంకయ్య మనవరాలు, మంచి తెలివైన పిల్ల. అలాగే. చూడు, బాగా చూడవే, చూడు. బాబు, ఈ పిల్లే ప్రెసిడెంట్ గారి అమ్మాయి సరోజ, బాగా చూసుకో. అమ్మాయి నచ్చిందా? అబ్బాయి ఏమిటో సిగ్గుపడుతున్నట్టున్నాడు. ధర్మారావు గారు, మీ అమ్మాయి మా అందరికీ నచ్చింది. శుభం, మిగతా విషయాలు మాట్లాడుకుని ముహూర్తాలు పెట్టుకుంటే సరి. తీయటి వార్త చెప్పారు, తీపి తినాల్సిందే మరి. తమరొక్కరే తింటే ఎలా, అందరికి ఇవ్వండి. అయ్యా స్వీకరించండి. అమ్మా తమరు కూడా. ఏవి, పెళ్లి కొడుకు అందంగా ఉన్నాడా? ఏ, నువ్వు చూడలేదా? చూడాలంటే సిగ్గనిపించింది. అలాగా, అయితే ఇప్పుడు చూపిస్తాను, రా. ఎలా ఉన్నాడు? హీరోలా ఉన్నాడు కదా? అతను చూస్తుంటే ఇప్పుడే ముహూర్తాలు పెట్టించి వెంటనే శోభనం జరిగి సడన్ గా బిడ్డను కనాలనుంది కదా? బావగారు, చాలా సంతోషం. సంబంధం కుదిరింది, మేము వెళ్ళొస్తాం. మీరు మా బియ్యంకులు అయిన తర్వాత మా ఇంట్లో భోజనం చేయకుండా వెళ్ళనిస్తావా? అమ్మా పార్వతి, భోజనం రెడీ చేయి. అమ్మాయి ఎలా ఉందిరా? అందంగానే ఉంది. సరిగ్గా చెప్పరా. చెప్తున్నా కదే.
కపాలమాలిని స్వాహ. ఓం హ్రీం క్లీం కాళరూపిణి స్వాహ. ఓం హ్రీం క్లీం రుధిరాక్షి స్వాహ. ఓం హ్రీం క్లీం కామరూపిణి స్వాహ. ఓం హ్రీం క్లీం కంకాళి స్వాహ. ఓం హ్రీం క్లీం మృత్యుకారిణి స్వాహ. ఓం హ్రీం క్లీం శవభక్షకి స్వాహ. పెళ్లి చూపుల్లో అంతగా కవ్వించి మౌనంగా ఉంటావి. నిన్నే లే. పార్వతి, ఆనవే నన్ను పిచ్చివాణ్ణి చేసింది పార్వతి. నిన్ను చూసినప్పటి నుంచి ఒక్కరోజు బ్రతికినా నీతోనే గడపాలని నా మనసు తహతహలాడుతుంది పార్వతి. నీతో ఒక్క రాత్రైనా గడపకపోతే నా ఊపిరి ఆగిపోతుంది పార్వతి. ఆ ఊపిరి సొంతం చేసుకోవడానికి వచ్చాను. నాతోరా, స్వర్గం చూపిస్తాను. ఓం హ్రీం క్లీం మృత్యుకారిణి స్వాహ. ఓం హ్రీం క్లీం శవభక్షకి స్వాహ. ఓం హ్రీం క్లీం శాకిని స్వాహ. ఓం హ్రీం క్లీం అగ్నిరూపిణి స్వాహ. జై పరాశక్తి. జ్వాలాముఖే స్వాహ. వికటముఖే స్వాహ. ఓం హ్రీం హ్రీం కపాలమాలిని స్వాహ. ఓం హ్రీం హ్రీం కామరూపిణి భగవంతుడా, ఏమిటి విపరీతం? నా చిట్టి తల్లి మనుష్యుల్ని చంపి రక్తం తాగే పిశాచమా? ఏమిటి ఘోరం? ఏమిటి మేం చేసిన పాపం? ఇంత ఘోరమైన అన్యాయం నీకు నూరేళ్ళు నిండిపోయాయా? అయ్యా ప్రెసిడెంట్ గారు, ఏమిటండి ఈ ఘోరం? ప్రతి ఆదివారం మర్రి చెట్టు కింద ఎవరో ఒకరు చచ్చిపోతున్నారు. చివరకు మీ కాబోయే అల్లుడు కూడా చనిపోయారు. చూడండి, ఇదంతా ఎవరు చేస్తున్నారు? పెళ్లి కాని యువకులే ఎందుకు చనిపోతున్నారు? అంతా అయోమయంగా ఉంది.
ఇది గ్రామ దేవత పనో క్షుద్రశక్తి పనో అయి ఉంటుంది. కాబట్టి అమ్మవారి జాతర జరిపించి మన ఊరిని కాపాడమని వేడుకుందాం. జై పరాశక్తి. ఇన్స్పెక్టర్ గారు, ఈ దారుణాన్ని ఆపే మార్గమే లేదా? ఇలా ప్రతి ఆదివారం ఒక్కో యువకుడు చనిపోతుంటే కొన్నాళ్ళకి ఈ ఊరే శ్మశానంగా మారిపోతుంది. భయపడకండి. ఈ ఊళ్ళో జరుగుతున్న హత్యలన్నీ ఒక అమ్మాయి చేస్తుందని శవ పరీక్షలో తేలింది. ఆ హంతకురాల్ని తెలుసుకొని ఉరి తీయించే వరకు నిద్రపోను. ఏరా అర్భక, నువ్వు హంతకురాల్ని శిక్షిస్తావా? మా మంత్రశక్తిని ప్రతిఘటించడం నీ తరం కాదు గదా, నిన్ను పుట్టించిన బ్రహ్మతరం కూడా కాదురా. జై పరాశక్తి. పుట్టగానే అమ్మను పోగొట్టుకున్నాను. తల్లి ప్రేమకు దూరం అయిపోయాను. చిన్నప్పటి నుంచి నీ నీడలో నీ బిడ్డలో పెరిగాను. మంచి భర్త రావాలని నీకు ముడుపులు కట్టాను. అందుకు ఫలితం ఏమిటి? నా కాబోయే భర్త నీ కళ్ళెదుట చావడానికా? అసలు నేను చేసిన పాపం ఏమిటి? నా పూజకు పర్యవసానం ఈ తీరని దుఃఖమేనా? చెప్పమ్మా చెప్పు. అది నా తలరాతైతే నేను చావడం మంచిది. సరోజా, ఆగు సరోజా. ఏమిటి అఘాయిత్యం? సత్యం సాధిస్తా. నువ్వు బ్రతకాలి. ఇంకా నేను ఎందుకు బ్రతకాలి పార్వతి? నేను బ్రతికుండి ఏం ప్రయోజనం? నాకు ఈ జన్మలో పెళ్ళే కాదు, ఏ సుఖానికి నోచుకొని అదృష్టహీనురాల్ని. ఐదో తనమే ఆడదానికి సౌభాగ్యం అన్నారు. మరి సరోజకు అదృష్టం లేదా? ఆమె కన్నీళ్లు చూసి కూడా నీకు కనికరం కలగడం లేదా? నువ్వు మహిమ గల చెట్టు అని, కోరికలు తెచ్చే కలుపుతరు అని నమ్మావు. ఇన్నాళ్ళు పూజించావు. ఇప్పుడు ఆ నమ్మకం పోయింది. నిజానికి నువ్వు దేవతో కాదు, దెయ్యానివి. మనుషుల్ని బలి తీసుకునే కామిని పిశాచివి. సరోజా, మంచి మనసు గల వాళ్ళకి ఎప్పటికీ అన్యాయం జరగదు. జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోయి ధైర్యంగా ఉండు. అదా ఇంటికి వెళ్దాం. ఇందు మూలంగా మన ఊళ్ళో 50 మందికి తెలియజేయడం ఏమనగా, ప్రతి ఆదివారం రాత్రి మర్రి చెట్టు దగ్గర ఎవరో ఒక యువకుడు చనిపోతున్నాడు. కాబట్టి రాత్రులు ఎవరు బయటకు రాకూడదని, అందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని మన ప్రెసిడెంట్ గారు మరీ మరీ హెచ్చరించారహో. ప్రతి ఆదివారం రాత్రి మర్రి చెట్టు దగ్గర ఎవరో ఒక యువకుడు చనిపోతున్నాడు. కాబట్టి రాత్రులు ఎవరూ బయటకు రాకూడదని, అందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని మన ప్రెసిడెంట్ గారు మరీ మరీ హెచ్చరించారహో. పీడకల. భగవంతుడా, పార్వతి రక్త పిశాచం తెలిస్తే ఊరు జనం ఊరుకో. ఆ దుస్థితిని నేను చూడలేదు, చూసి భరించలేదు. ఎలాగైనా నా చిట్టి తల్లిని రక్షించుకుంటా. సాయిరాం, నువ్వే కాపాడు తండ్రి. బాబాయ్, ఏమిటంత విచారంగా ఉన్నారు? విచారంగాక ఏముందమ్మా, ఈ పాటికి సరోజకి పెళ్లి హాయిగా కాపురం చేయాల్సింది. ఇలా జరగబట్టి ఇది పెళ్లికి ముందే జరిగింది. పెళ్ళైన తర్వాత జరుగుంటే తలుచుకుంటేనే భయం వేస్తోంది. బాబాయ్, దేవుడు మనకి మేలే చేశాడు. సరోజకి మరో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి, కానీ ఇలా దిగాలు పడితే ఎలా? నువ్వన్నది నిజమేనమ్మా. మన పూజాతో చెప్పి
మంచి సంబంధం చూడమంటాను. ఏ పార్వతి, ఏవే ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఇప్పుడే వచ్చానే. అవును, క్యారేజీ తీసుకెళ్ళడానికి తాత రాలేదేంటి? ఎవరికి క్యారేజీ? మన ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు మన గెస్ట్ హౌస్ లోనే ఉండాలేమ్మా, ఆయన కోసం. అయ్యో, తాతయ్య గుండెల్లో నొప్పిని పడుకున్నాడు. పోనీ నేనే ఇచ్చిరానా? ఇచ్చిరా. నువ్వా? రా పార్వతి, ఎక్కడికి ఈ రాత్రి బయలుదేరావు? అర్ధరాత్రి పూటే కదా అందగాడు కావలసింది. ఆరగించు మాత. శరణం సాయి ఓం షిరిడి నాథ.
మంగళ సాయిరా సురగణ ముని జన సేవితరా లీలా మానుష విగ్రహరా సకలాభీష్ట అనుగ్రహరా ఆపద్బాంధవ సాయిరా ఆగ్రిత పాలక సాయిరా ప్రేమ స్వరూప సాయిరా సర్వమతార్థ సాయిరా పావన పూజిత నీ చరితం పాప విదూరిత కలుషహరం సాయిరాం శ్రీ సాయిరాం శుభకర భవకర శోభితరాం జయ జయ మంగళ సాయిరా సురగణ ముని జన సేవితరా దివ్య మనోహర హాసితరా దినకర కోటి ప్రభాసితరా ద్వారకమాయి సాయిరా ఆరోగ్యదాయి సాయిరా చిత క్రోధాయ సాయిరా స్థిత ప్రజ్ఞాయ సాయిరా సృష్టికి మూలము నీ వదనం ముక్తికి మార్గము నీ అభయం సాయిరాం జయ సాయిరాం శుభకర భవకర శోభితరాం జయ జయ మంగళ సాయిరా సురగణ ముని జన సేవితరా సత్యాసత్య వివేచనరా సుగుణానంద విభూషణరా సాధు సుభాషిత తారకరా గీతాసార సుభోగకరా అష్టైశ్వర్య ప్రదాయకరా హరిషడ్వర్గ వినాశకరా పరహిత మౌని శుభచరణం పావన గంగా పుణ్యతటం సాయిరాం జయ సాయిరాం శుభకర భవకర శోభితరాం సాయిరాం జయ సాయిరాం శుభకర భవకర శోభితరాం సాయిరాం జయ సాయిరాం శుభకర భవకర శోభితరాం సాయిరాం జయ సాయిరాం శుభకర భవకర శోభితరాం. చూడండి ప్రెసిడెంట్ గారు, మా అబ్బాయి శవం నుండి ఈ శవం దాకా అన్ని శవాలు ఆ మర్రి చెట్టు దగ్గరే మనకు దొరికాయి కదండి. కాబట్టి ఆ మర్రి చెట్టులోనే ఏదో మర్మం ఉందనిపిస్తోంది. మీరేమంటారు? మనుషులను చంపే పిశాచి ఆ మర్రి చెట్టు మీదే ఉంది. దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేయండి, పెట్రోలు పోసి తగలబెట్టండి, దాన్ని సర్వనాశం చేయండి. అప్పుడు కానీ మన ఊరి పట్టిన పిల్లలు ఎరగడం కాదు. ఇంకా చూస్తారే, ప్రెసిడెంట్ గారు చెప్పారుగా, అందరూ గొడ్డళ్ళు పలుగులు కాళ్ళు తీసుకుని బయలుదేరండి. నిత్యానంద బాబా రక్షించు, బాబా రక్షించు. మాది పక్కన ఉన్న పల్లెటూరు బాబా. మేమంతా దేవతలో కొలిచే ఆ మంత్రాల మరి చెట్టుని నరికేస్తున్నారు బాబా. మీరే దాన్ని కాపాడాలి. ఓం సాయిరామ్. ఆగండి, ఇది నిజంగా దేవత వృక్షం. దీన్ని నరకండి అయ్యా. మీరు తప్పకుండా బాబు, నీ పెళ్లి ఈ చెట్టు దయ వల్లే జరిగింది. తల్లిలా పూజించాల్సిన చెట్టుని నరకడానికి సిద్ధపడుతున్నావా? వద్దు బాబు, వద్దు. నా మాట మన్నించు. వద్దు బాబు, వద్దు.
సాయిరాం జై చూడండి రక్తం వస్తుంది. ఎంత మనవాళ్ళ రక్తమేరా, దీన్ని నరికితేనే కానీ మనకు రక్షణ లేదు. జై సాయిరాం జై సాయిరాం. ఎందుకయ్యా ఈ చెట్టుని ధ్వంసం చేయాలనుకుంటున్నారు? ఇది చెట్టు కాదయ్యా, రక్త పిశాచి. పెళ్లి కాని యువకుల్ని పొట్టన పెట్టుకుంటుంది. అయ్యా, దీన్ని ఇలాగే వదిలేస్తే ఊరిని వల్లకాడు చేస్తుంది. తప్పదు, మీరు చాలా పొరపడుతున్నారు. సకల సౌభాగ్యాలతో మనం చల్లగా ఉండాలని మనకు నీడనిచ్చి సంపదలనిచ్చి సేవలు చేస్తోంది ఈ చెట్టు. అంతేకాని మీరు అనుకున్నట్టు పతనాన్ని కోరుకోదు. చూస్తూ ఉంటే మీరు కూడా ఈ చెట్టుని ఒక దేవతలా పూజిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎవరో చేసిన నేరాన్ని ఈ చెట్టు మీద మోపి దాన్ని నాశనం చేయాలనుకోవటం అవివేకం, అజ్ఞానం. కన్న కొడుకును పోగొట్టుకుంటే తెలుస్తుందయ్యా మా కడుపు అంట. నీకేం తెలుస్తుంది? ఈ సన్యాసి మాటలకి ఏమొచ్చి కానీ దీన్ని వాళ్ళు తగలబెట్టాల్సిందే. ఆగండి ఆగండి, ఇది నిజంగా దేవతా వృక్షమే. దీనికి వేసే ప్రతి దెబ్బ మన సరోజకి తగులుతుంది. పోయేంట్రా పెట్టాలో జై పెట్టండ్రా చెప్పు. జై 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 సాయి జై జై సాయిరాం జై 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 సాయిరాం జై సాయిరాం జై జై సాయిరాం జై 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 సాయిరాం. ఓం సాయిరాం. ఓం సాయిరాం. జై సాయిరాం. అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. నీ చెట్టు దగ్గర దొరికే శవాలను చూసి వాళ్ళని నువ్వే చంపుతున్నావని భ్రమపడి ఇంత అగస్త్యం చేశావు. మమ్మల్ని నువ్వే కాపాడాలమ్మా. జై సాయిరాం. 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 స్వామి, మీరు ఈ ఊళ్ళోనే ఉండి జరుగుతున్న ఈ హత్యాకాండ నాపి మమ్మల్ని కరుణించకూడదా? మీరే మమ్మల్ని రక్షించాలి స్వామి. అవును స్వామి, మీరే మమ్మల్ని రక్షించాలి. ఆ సాయినాథుడు మిమ్మల్ని తప్పకుండా కాపాడుతాడు. సబ్కా మాలిక్ ఏక్ హై, ఈశ్వర అల్లా ఉస్కా నామ్. జై ఓం హ్రీం క్లీం ఆం ఫా. ఓం హ్రీం క్లీం జ్వాలాముఖీ స్వాహా. ఓం హ్రీం క్లీం కాళరూపిణీ కాళీ స్వాహా.
భద్రకాళీ స్వాహ, రుద్రకాళీ స్వాహ, మహంకాళీ స్వాహ. కాలకేయ, ఎందుకు ఆ వెకిలి నవ్వు? భైరవ, విజయం సాధించబోతున్నానని విర్రవీగుతున్నావు కదూ. అష్టమ యువకుణ్ణి బలివ్వటం నువ్వనుకున్నంత సులభ సాధ్యం కాదు. ఎందుకు కాదు? దైవ స్వరూపుడైన సత్యానందుడు ఆ ఊరికి చేరుకున్నాడు కనుక. జై పరాశక్తి. అకుంఠిత దీక్షతో ఈ పరాశక్తిని ఉపాసించిన నేను నా మంత్ర శక్తితో సత్యానందుణ్ణి భస్మం చేసి నా మార్గం సుగమం చేసుకుంటాను. అష్టమయూకుడి రక్తంతో దేవికి అభిషేకం చేసి అష్టసిద్ధులు పొంది అమరుణ్ణై ఈ ప్రపంచానికే చక్రవర్తినవుతాను. జై పరాశక్తి. పార్వతి, పార్వతి, పార్వతి. బావా 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 కూర్చో బావా. బావా, నువ్వు ట్రైనింగ్ పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగి రావాలని మర్రి చెట్టుకు ముడుపు కట్టాను. నా పూజ ఫలించింది బావా. నా కోసం పూజలు చేసి ఎన్నో రాత్రులు ఉపవాసం ఉన్న నీకోసం నిన్ను బహుమతి తీసుకొచ్చా. చెప్పుకో చూద్దాం. ఏమిటిది బావా? కళ్ళు మూసుకో. బావా గట్టిగా మూసుకోమంటుంటే. ఎలా ఉంది? హై తాళి. మాంగళ్యం తంతునామే. బావా, ఇప్పుడే కడతావా ఏమిటి? ఈ తాళిని మెళ్ళో అసలు ఎంత అందంగా ఉంటుందో చూద్దామని వచ్చే ఆదివారం నాడు మన ఇద్దరం పెళ్లిపెట్ల మీద కూర్చుంటే నీ మెళ్ళోని తాళి కడుతూ ఉంటే. హలో, ఎక్కడికి వెళ్ళిపోయావు? బావా, నాతో రా చెప్తాను. ఎక్కడికి పారు? రా బావా. ఎక్కడికంటుంటే రా. స్వామి, స్వామి. ఏంటమ్మా, ఎందుకంత కంగారు? సాయి సన్నిధికి వచ్చారుగా, ఇంకా భయం ఎందుకు? నా బావే నాకు ప్రాణం. మా ఊళ్ళో జరుగుతున్న మారణ హోమానికి మా బావ బలైపోతే నేను బ్రతకలేను స్వామి, బ్రతకలేను. మా బావని ఎలాగైనా కాపాడండి స్వామి, మా బావని కాపాడండి. ప్రతి జీవికి జననం శ్రీకారం, మరణం సమాప్తం. వీటి మధ్యలో ఎన్ని ఆపదలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్లు. అంతా జగన్నాటక సూత్రధారి లీలా వినోదం. భయపడకమ్మా, ఇక ఏ ఆపద రాదు. షిరిడీ సాయిబాబా కృప ఉన్నంత వరకు ఏ దుష్టశక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు. జై సాయిరామ్. ఈ సాయినాథుని ప్రతిమ దగ్గరుంటే ఏ క్షుద్రశక్తి ఏమీ చేయలేదు. జై సాయిరామ్. సాయిని నమ్మి చెడిపోయిన వారు లేరు. ఇది మీ భావం వెళ్ళో కట్టు. జై సాయిరామ్. ఇవన్నీ ఎందుకు పార్వతి? నీకు తెలియ దొరుకు బావా. నాకిక మీరే దిక్కు బాబా. తీసుకున్నాయినా శుభం. వెళ్ళొస్తాం బాబా. ఉంటాను బాబా. ఏ పార్వతి, ఏమిటిదంతా? నా బాధ నీకు తెలియదు బావా. మన ఊళ్ళో ప్రతి ఆదివారం ఒక పెళ్లి కాని యువకుడు బలైపోతున్నాడు. అందుకని ఈ తాయెత్తు కట్టించి నీ బావను కాపాడుకున్నావు కదూ. అసలు నిన్ను ఇలా కాదులే, తాతయ్యతో చెప్పి నీ మెళ్ళ 3 ముళ్ళు వేస్తే నీ తిక్క కుదురుతుంది, నా వెర్రి తగ్గుతుంది. ఓ బావా. జై జగన్మాత. జై పరాశక్తి. జై భద్రకాళి. జై రుద్రకాళి. జై కంకాళి. జై మహంకాళి. హే జగన్మాత, పరమ పునీత,
ఈ ఆదివారం అష్టమయోకుని రుధిరముతో నీకు రక్తాభిషేకము చేసే దివ్యమైన రోజు. నేను అమరుణ్ణయ్యే రోజు, నా ఆశలు నెరవేరే రోజు. ఎందుకు ఆవికిలి నువ్వు కంటున్న పగటి కలలకు కాలకయ్య నిజము భైరవ. పార్వతి తన ప్రియుడు శేఖర్ని సత్యానందుడి దగ్గరికి తీసుకువెళ్తుంది. నేటితో నీ ఆశలు అడియాసలే. ఇక నీకు మరణం తథ్యం. పార్వతితో నీ పెళ్లి జరగదు బాబు. తాతయ్య ఏమిటి మీరనేది? దానికి ఆ అదృష్టం లేదు బాబు. పుట్టగానే తల్లిదండ్రులను పోగొట్టుకున్న దాన్ని నా గుండెల మీద పెట్టుకుని పెంచాను. కానీ ఈ మధ్య ఓ భయంకరమైన నిజం బయటపడింది బాబు. పార్వతి అందరిలాంటి ఆడపిల్ల కాదు బాబు. మనుష్యుల్ని చంపి రక్తాన్ని తాగే రక్త పిశాచి. ఇంత చిన్న వయస్సులోనే ఈ దుస్థితి కలగడం నా దురదృష్టం. ఇది ఏ జన్మలో చేసుకున్న పాపం. ఆమెను బాగు చేసుకుందామని ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఫలితం లేకపోయింది. ఈ విషయం తెలిస్తే ఊరి జనం రెచ్చిపోయి పార్వతిని చంపుతారనే భయంతో నాలో నేను కుమిలిపోతున్నాను బాబు, కుమిలిపోతున్నాను. ఎంత పని చేశావు తాతయ్య? కేవలం నన్ను కాపాడుకోవడం కోసం ఇంత ఘోరమైన నిజాన్ని దాస్తావా? ప్రతి ఆదివారం ఒక నిండు ప్రాణాన్ని బలి చేస్తావా? మనవరాలి మీద ప్రేమతో ఎంత పాపం చేశావు తాతయ్య. ఇక మీదట ఇలా జరగడానికి వీల్లేదు, వీల్లేదు. ఇంతకాలం నాకు తెలియకుండా మనుషుల్ని చంపాను. నిజం తెలిసాక ఇక నేను బ్రతకడమే. అమ్మా పార్వతి! బాబు, ఆవేశంలో పార్వతి ఏ అఘాయిత్యం చేస్తుందో ఏమో. మీరేం భయపడకండి తాతయ్య. పార్వతిని నేను కాపాడుకుంటాను. ఆ రక్త పిశాచిని వదిలిస్తాను. వస్తా తాతయ్య. పార్వతి! పార్వతి ఆగు, ఆగు. ఆగు పార్వతి! 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 ఆగుంటే పార్వతి! జై పరాశక్తి! బాబా! పార్వతి! పార్వతి వదులు! బాబా కాపాడండి! బాబా! పార్వతి! ఏయ్ సత్యానంద! నా ఆశలు అడియాశలు చేశావు, అర్థమదీపం వెలక్కుండా చేశావు.
నన్ను అమరుణ్ణి కాకుండా అడ్డుపడ్డావు. నిన్నిప్పుడు ఏం చేస్తానో చూడు. బాబా బాబా జై సాయి బాబా 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 జై పరాశక్తి, జై భద్రకాళి. బాబా అలా కంగారు పడతావా? విషయం చెప్పు. నా పార్వతి ఆపదలో ఉంది. జై సాయిరా. దీనికి కారణం ఆ భైరవుడు. ఆ దుష్టశక్తి నుండి నా పార్వతిని రక్షించాలి మీరు. తను లేకుండా నేను జీవించలేను బాబా. ఈ మేలు నేను ఎన్నటికీ మరవలేను బాబా. అనాథ రక్షకుడైన శ్రీ సాయి సన్నిధానానికి వచ్చాను. మీకు ఇంకెలాంటి భయమూ లేదు. మహామాంత్రికుడైన నన్నే ఎదిరించి నా కార్యాన్ని భగ్నం చేస్తావా? నిన్నేం చేస్తానో చూడు. జై పరాశక్తి, జై పరాశక్తి, జై పరాశక్తి. ఓం హ్రీం హ్రీం ఆం హాం. జై పరాశక్తి, జై పరాశక్తి. ఓం హ్రీం హ్రీం ఆం హాం. పార్వతి, పార్వతి, బాబా నా పార్వతిని రక్షించండి బాబా. జై సాయి. బాబా ఏ సత్యానంద, సహించను. నువ్వు చేసిన ఈ ఘోరాన్ని సహించలేను. బాబా రక్షించండి బాబా. పార్వతి. జై సాయిరా. పార్వతి. జై సాయిరా. జై సాయిరా. అమరుణ్ణి కావాలనే అత్యాశతో అకాల మరణాన్ని పొందబోతున్నాను. నా స్వార్థం కోసం ప్రేతాత్మను వశపరుచుకుని నేనెన్నో పాపకార్యాలు చేశాను. చివరికి నేనే ఒక ప్రేతాత్మగా మిగలబోతున్నాను. ఇదే నే చేసిన పాపాలకు తగిన దండన. జన్మలన్నిటిలోనూ ఉత్తమమైనది మానవ జన్మ. ఆ జన్మ మళ్ళీ నాకెప్పుడో కదా. జై సాయిరా. దయ చూపించండి బాబా. నా పార్వతిని మామూలు మనిషిని చెయ్యండి. జై సాయిరా. పార్వతి, పార్వతి, ఇంకేం భయం లేదు పార్వతి, ఇంకేం భయం లేదు. ఆ సాయిరాం దయ వల్ల ఆ పిశాచిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దీనదయాళుడు ఆపద్బాంధవుడు అయిన శ్రీ సాయిబాబా సన్నిధికి వచ్చారు. ఇంకేం భయం లేదు. జై సాయిరా. మీ దయ వల్ల నా పార్వతి నాకు దక్కింది బాబా. జై సాయిరా. ఈ అమాయకురాల్లో ప్రవేశించి అలా యువకుల్ని ఎందుకు చంప?
అనాదిగా స్త్రీ జాతికి అన్యాయం జరుగుతూనే ఉంది. పాతివ్రత్యాన్ని తలరాతని తల వంచుకోవటంతో ఆడవాళ్ల మీద అత్యాచారాలు ఎక్కువయ్యాయి. ఆడదాన్ని బానిసగానే కాకుండా ఆటబొమ్మగా కూడా చూస్తున్నారు. నాకు ముక్తిని ప్రసాదించండి స్వామి. జై సాయిరాం. జై సాయిరాం. ప్రమిద ఉంది, అందులో నూనె ఉంది, వెలిగించే ఒత్తి ఉంది. కానీ ఈ మూడు ఉన్నంత మాత్రాన దీపం వెలగదు. దాన్ని వెలిగించడానికి నిప్పు కావాలి. నిప్పుతో వెలిగిస్తేనే దీపం వెలుగుతుంది. అదే విధంగా జీవితం అర్థవంతం కావాలంటే ఆ దైవశక్తిని నిప్పురవ్వ తోడు కావాలి. అప్పుడే మానవ జీవితం ప్రకాశిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం. చాలు బాబా.